సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు మధు అండి. నేను శ్రీనాథ్ వాళ్ళ బ్రదరు. ఇక్కడ మేము 1984 నుంచి ఉన్నాం ఇక్కడ. సో రీసెంట్గా ఇన్సిడెంట్ మాకు అర్థం కూడా కాలే ఎందుకు జరిగింది కూడా. ఎందుకంటే 8th రోజున చిన్న గొడవలాగా అయింది. అది ఎలా అంటే మా పెట్ డాగ్ వచ్చేసి హస్కీ. అది ఈవినింగ్ టైంలో 5:30 to 7 మధ్యలో అటు ఇటు తిప్పుతుంటాము. ఇట్స్ అ రొటీన్ జాబ్ ఫర్ అస్. అంటే తర్వాత ఏమైందంటే అన్ఫార్చునేట్గా ఆ రోజు ఏంటంటే బెల్ట్ మిస్ అయ్యి అటు వెళ్ళిపోయింది. సో ఇమీడియట్గా మేము 5 secondsలో అది ఎవరికి అరవదు. సో మేము కూడా ఎవరిని ఏం చేయొద్దు అన్న ఉద్దేశంతో దాని కూడా బెల్ట్ పెట్టి ఉంటాము. ఆ రోజు వెళ్ళేసి ఆపేసాం కూడా. సో అక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నాకు లేడీ ఉంది, ఆమె నిలబడింది. సో సడన్గా వారు మాట్లాడుతుంటే ఆపేసాం. ఆపే మేము కుక్కని కరోనికి తీసుకొస్తున్నారు నాకు ఆ మాట అనేది మాట్లాడింది. మాకు అది ఆలోచన కూడా లేదు ఫస్ట్. సో ఇమీడియట్గా వాళ్ళ హస్బెండ్ కూడా హోండా యాక్టివ్ వచ్చి సడన్గా బ్రేక్ కొట్టే వరకు భయపడింది. ఒక బార్కింగ్ అయితే చేస్తారు, మనమైనా ఏంటి అని చెప్తాము. సో అలానే కుక్క మాట్లాడలేదు కాబట్టి ఒక బార్క్ చేస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు బెల్ట్ పట్టుకున్న తర్వాత సారీ అని కూడా చెప్పాడు మా తమ్ముడు వాళ్ళకి. ఆ ధనుంజయ అతనికి సారీ చెప్పాడు, ఆ లేడీకి చెప్పాడు. సో మీరు ఉసిగొలుపుతారా, మేము కుక్కలతో కాదు మనుషులతో కొట్లాడతాం, మేము ఎవరికైనా వెళ్తామని ఆ రోజు కొద్దిగా కాషన్ లాగా మాట్లాడారు. ఒక నిమిషం అండి. అయితే ఇప్పుడు ఉసిగొలుపు ద్వారా కుక్కల మీద మనుషులతో కొట్లాడుతా అన్నారు. అసలు ఉసిగొలపడం ఏంటి? అసలు వాళ్ళకు మీకు ఏమైనా ఇంతకు ముందు ఏమైనా గొడవలు జరగడము అట్లా ఏమైనా ఉన్నాయా? వాళ్ళ కన్స్ట్రక్షన్ 1.5 బ్యాగ్ ల్యాండ్ ఉన్నారు ఇక్కడ. సో ది స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ 6 months బ్యాక్. సో వాళ్ళ ఫేస్లో నేను ఎప్పుడు చూడలా. సో ఎందుకంటే మా ఇంటి వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు, ఈవినింగ్ వస్తారు, పిల్లలు కాలేజ్ పోతారు, వస్తారు. వాళ్ళ వేరే మనకు చేసే ప్రోగ్రామ్ కూడా ఉండదు. సో వాళ్ళ రొటీన్ జాబ్ ఇంట్లో ఉండడం, బయట ఫ్రెండ్స్తో ఉండడం తప్ప. సో వీళ్ళు మేము ఎప్పుడు చూడలా. గత 20 days చూస్తున్నాం. ఎందుకంటే మెటీరియల్ వస్తుంది, వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నాము. సో మనం ఇట్లాంటి మనుషులను మనకు తెలియదు కూడా. ఎప్పుడన్నా అట్లా అంటే మొన్న గొడవ కన్నా ముందు ఎప్పుడైనా మాట్లాడుకోవడం, ల్యాండ్ ఉన్నప్పుడు అంటే ల్యాండ్ వేరే వాళ్ళు కారు పెట్టేవాళ్ళండి. అప్పుడు మేము విన్నాము. మా ఊరుతా ఉండేది. మా ల్యాండ్లో కారు పెడితే అద్దాలు బలు కొట్టేస్తాను, అంట పెట్టేస్తాను, నా రేంజ్లో కూడా వెళ్ళింది ఆమె. గడ్డే బండ్లు వేస్తాను. ఒక 1.5 year బ్యాక్ అది మేము చూస్తాం. వాళ్ళతో మనకి ఎందుకు వేరే ప్రొఫెషనల్ లైఫ్ మనకు అవసరం లేదు అది. అందుకు మనం పట్టించుకోవాలి. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళింది. ఇరు వర్గాల మీద కంప్లైంట్ అయింది. అండ్ సిఏ గారు కొద్దిగా ఉండండి, ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటామని చెప్పారు. ఎలక్షన్ వాళ్ళు బిజీ ఉన్నారు, వాళ్ళు జాబ్ చేసుకోలేదండి. సో మేము కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం మేము ప్రవర్తించాం. ఇంట్లోనే ఉన్నామని. వాళ్ళు ఏంటంటే పిల్లలు లేరు, 3 days ఫ్రెండ్స్తో వెకేషన్కి వెళ్ళారు. కార్లు చూసి వాడి మీద అటాక్కి 3 days నుంచి రెక్కి చేశారు. సో ఫార్చునేట్గా ఏంటంటే రాత్రి కుక్కను తీసుకుని ఇటు వెళ్ళారు. మీరు వీడియోస్ పంపిస్తాను మీకు, చూడొచ్చు మీరు. ఆ వీడియోలు ఏంటంటే వాడిని కుక్కను ఉసుకుబడికి వీని ఉసుకుబడికి కొట్టేసి మాకన్నా ముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. వాళ్ళే కొట్టేసి వాళ్ళే మీ మీద దాడి చేసి వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వాళ్ళు ఇట్లా చూపిస్తున్నారు, చిన్న చిన్న గాయాలు, ఇక్కడ మర్డర్ చేశారు, అక్కడ చిన్న చిన్న గాయాలు చూపిస్తున్నారు. ఫస్ట్ పోలీస్ వాళ్ళు కూడా మమ్మల్ని నమ్మలా. మీరు ఒక్కసారి ఇన్సిడెంట్కి ప్లేస్కి రండి సార్, చూసినాక మా గురించి మాట్లాడండి, మేము తప్పిస్తే మాకు శిక్షించండి అనే ఉద్దేశంతో పోయినాం. ఎస్ఐ గారు వచ్చి చూడగానే షాక్ తిన్నారు. ఫస్ట్ వాళ్ళు షాక్ తినేసి వాళ్ళు మొత్తం ఇక్కడ బ్లడ్ ఉంది, మొత్తం బ్లడ్ ఉంది అక్కడ చూసి ఇమీడియట్గా సీఏ గారిని పిలిచారు. ఆ టైంలో సీఏ గారు మీరు రండి అంటే వాళ్ళ సార్ కూడా వచ్చారు. ఎంక్వైరీ చేసి మాకు DVR హార్డ్ డిస్క్ అని ఇచ్చాము, మన కెమెరా ఉంది. సో దాన్ని చూసి వాళ్ళ మీద కొద్దిగా కంటెంట్ చేశారు. సో దే హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ సీరియస్ నోట్, దే హ్యావ్ డన్ ద ఇన్వెస్టిగేషన్. అంటే ఇప్పుడు నార్మల్గా గొడవలు లేదు, ఇది ఏం లేదు, ఒక్క విషయంలో ఇట్లా జరిగిందని చెప్తున్నారు. అంటే ఒక 5 secondsలో బయటికి వెళ్ళడము ఇదంతా జరిగింది అంటున్నారు కదా. వాళ్ళ ఇంట్లోకి ఏమైనా వెళ్ళిందా? అంటే మేము విన్న దాని ప్రకారం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది, ఏదో వాళ్ళని ఏదో. మీరు ఒకసారి వీడియో అటు చూస్తే ఇల్లు ఎక్కడ ఉందండి, అక్కడ కన్స్ట్రక్షన్ ఏరియా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందన్న కారణంగా మీ మీదకి దాడికి వచ్చారు లేదండి. మీరు చూడొచ్చు. ఇప్పుడు డాగ్ ఎక్కడికి వెళ్తుందండి? ఒకవేళ డాగ్ బయటికి వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు. అప్పుడు అక్కడ అది ఏంటి రా మెటీరియల్ చూస్తుంది డాగ్. మామూలు వేస్ట్ మెటీరియల్ ఉంటే అక్కడికి వెళ్తుంది, ఇళ్ళకి వెళ్ళే చేయదు కదండి. సో మేము కూడా ఉన్నాం కాబట్టి, మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆపాడు. వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు ఎవరు తెలియనప్పుడు దౌర్జన్యం ఎందుకు చేస్తామండి మనం? మీతో నాకు పరిచయం లేదు, దౌర్జన్యం చేస్తామా? చేయం కదా, ఏంటంటే మాట్లాడుకుంటాం. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంటిమేసీ ఏంటంటే ఆ రోజు ఆ కక్షపూరితం మెదడులో పెట్టుకొని వాళ్ళు టాక్సిక్ ఉన్నారు, డ్రగ్స్ తీసుకున్నారేమో అన్న డౌట్. ఆ విచక్షణ రహితంగా కట్టెలకు మూలలు ఉన్నాయి, రాడ్లుతో కొట్టేశారు వాళ్ళు. మీరు లైవ్లో చూడొచ్చు, మీరు నేను వీడియోస్ పెడతాను మీకు, ఎలాంటి గాయాలు జరిగాయి, ఎంత సివియారిటీ ఉంది వాళ్ళకి. మన హెడ్ మీద 14 inches పడ్డాయి ఒక్కొక్క పర్సన్కి. మా మర్దల్ గారికి మొత్తం సర్జరీ, ఈ వేలు పనిచేయడం లేదండి. ఇప్పుడు అమ్మాయికి వేలు పనిచేయడం లేదు. చూడండి, ఒక మూగజీవిని ఒక లేడీ తన భర్తను కాపాడడానికి వచ్చినా కూడా వాళ్ళు చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎలాంటి మనుషులు మీరే డిసైడ్ చేయాలి. నేను చెప్పంత కాదు, మీరు డిసైడ్ చేయండి. అలాంటి ఈ వ్యక్తులు సోషల్లో డాగ్ గురించి అనేది చాలా వినడానికే విచిత్రంగా ఏంటంటే డాగ్ కూడా కొట్టేసిన తర్వాత భయపడి ఇక్కడికి వచ్చింది, భయపడి వెళ్ళినా కూడా వెనకబడి వచ్చి దాన్ని కొట్టారండి. అంటే వీళ్ళు ఎట్లాంటి మనుషులు మీరు డిసైడ్ చేయండి. ఇప్పుడు హాస్పిటల్ సివియర్గా ఉంది, అది సీరియస్ కండిషన్లో ఉంది డాగ్. ఇప్పుడు అది బతలేదు, 50% చెప్తున్నారు. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే పోలీసు వాళ్ళు ఇంకా చర్యలు తీసుకొని, కమిషనర్ గారు కానీ DCP గారు కానీ, వీళ్ళకి ప్రాణాల హాని ఉంది, వాళ్ళ రక్షణ కల్పించాలని నాకు కోరిక అండి.
ఎలా ఉంది ఇప్పుడు మన మీ బ్రదర్ పరిస్థితి సర్జరీ ఏంటంటే కొద్దిగా ఐసీయూలో ఉన్నారు వాళ్ళు. ఈరోజు కొద్దిగా మాట్లాడుతూ తెలిసింది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, వెళ్ళి నేను చూసి మళ్ళీ ఏమైనా అప్డేట్ చేయగలుగుతాను మీకు నేను. అంటే పోలీసు వాళ్ళు వాళ్ళ గాయపడిన వ్యక్తుల నుంచి కూడా ఏదన్నా అంటే రిపోర్ట్ తీసుకోవడం ఏదన్నా వాళ్ళు ఏదైనా చేస్తా అన్నారా ప్రయత్నాలు? ఇప్పుడు రిపోర్ట్ అంటే ఆల్రెడీ సబ్మిట్ చేసాం కదా. ప్రస్తుతం గాయపడిన రోజైతే మాట్లాడే సిచ్యువేషన్లో ఉండరు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ ఎస్ఏ గారు వచ్చారండి ఈవినింగ్. ఎస్ఏ గారు వచ్చినప్పుడు ఆయన స్ప్రూలో లేడు. మేబీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు ఈరోజు వెళ్తారేమో తీయడానికి. అది మాకు ఇంకా సిఏ గారు ఫోన్ చేశారు. సో నేను వాళ్ళతో మాట్లాడి నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది. ఏంటి ఇప్పుడు వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారా లేకపోతే అట్లా వదిలేసారా? ఏంటి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళని కస్టడీ తీసుకుని రిమాండ్ కూడా చేశారు. నేను ఈవినింగ్ యాజ్ పర్ ప్రాసెస్ చేశారు, పంపించారు. వాళ్ళు రిమాండ్ చేశారు. ఎవరెవరిని పంపించారు? ధనుంజయ్, ప్రవీణ్, ఇంకొక ఇద్దరు వాళ్ళ మరిది, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ. మొత్తం కుటుంబమే దాడికి వచ్చేసారు. అవునండి, అటాక్ చేశారు. ఒక్కొన్ని చూసి అటాక్ చేశారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు లేరని తెలిసింది వాళ్ళకు. 2 days నుంచి కూర్చున్నారు వాళ్ళు. సో ఎలాంటి టాక్సిక్ లెవెల్లో మనకు తెలియదు. వాళ్ళ మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు కామన్గా ఉన్నారా, టాక్సిక్లో ఉన్నారా తెలిసిపోతుంది. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఏమైనా చేసి ఉండొచ్చు. ప్రీ ప్లాన్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు టైం చూసుకొని వాడు ఒక 3 days నుంచి వాళ్ళ వెనకాల పడి చూసి ఎలా చేస్తొచ్చు కనుక్కొనే కదండి ఇవన్నీ చేశాడు. అంటే ప్లాన్కి ఎలా అవుతుంది, వాడు ఒక్కడు ఎలా దొరుకుతాడు వాళ్ళకు. ఈ నో ద ఎవ్రీడే యాక్టివిటీ ఆఫ్ మై బ్రదర్. సో దాన్ని బట్టి వాళ్ళు అటాక్ చేశారు, టైం బట్టే చేశారు వాళ్ళు. అది మర్డర్ చేయడానికే ప్లాన్ చేశారండి. కుక్కని కానీ మొత్తం వాళ్ళు చెప్పారు. 8,000 కంప్లైంట్ చేసినప్పుడు నిన్ను చంపేవారు వదలను రానా స్టేట్మెంట్ కూడా పోలీస్ స్టేషన్ ముందే ఇచ్చాడు. నేను కూడా వెళ్ళి అడిగా, మా తమ్ముని చంపుతావు అంటే ఏంటి పోలీసులో మాట్లాడే విధానం ఇదేనా, మీకు పోలీసులు కూడా భయం లేదా, లీగల్ మీద భయం లేదా అన్నట్టు వాళ్ళు మా పోలీసులు నా మీద ఎగిరారు. అది కూడా ఇన్ఫార్మ్ చేశాను ఎస్ఐ గారికి ఆ విషయం కూడా. ఏమనుకుంటున్నారు మరి వాళ్ళ నుంచి ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్కి పంపించారంటున్నారు మరి, అంటే ఒక రిమాండ్కి పోతే చాలా, లేకపోతే వాళ్ళ నుంచి మీకు ఏమైనా కావాలా? ఎందుకంటే దాదాపు ఒక 3 కూడా ప్రస్తుతం ప్రాణ హానిలో ఉన్నారు. ఏంటంటే వాళ్ళు హెల్త్ క్యూర్ అయ్యి వాళ్ళు రావాలని నా కోరిక. అండ్ యాజ్ వెల్ as వీళ్ళ మీద తగిన చర్యలు ఎట్లా తీసుకోవాలంటే వాళ్ళు నెక్స్ట్ టైం తిరిగినప్పుడు మనము ఎవరు హాని చేయొద్దన్న ఆ మైండ్లో రావాలి. వీలే కానీ ఎవరున్నా అలా రావాలి వాళ్ళకు. నాకేంటే వాళ్ళ సేఫ్టీ ప్రకారం ఆలోచిస్తున్న ప్రజెంట్గా నేను. వాళ్ళ రక్షణ కావాలి. దాని నుంచి నాకు కమిషనర్ గారు కానీ డీసీ గారు నా రిక్వెస్ట్, వాళ్ళకి సపోర్ట్ చేయాలని. అంటే వాళ్ళు ఇప్పుడు ఏమన్నా మనీ డిమాండ్ చేస్తున్నారా మీరు వాళ్ళ నుంచి? ఎందుకంటే ఇప్పుడు దాదాపు అమ్మగారు కూడా అంటున్నారు చాలా ఖర్చు అవుతుంది, వాళ్ళ నుంచి మనీ కావాలా, అట్ ద సేమ్ టైం వాళ్ళని జైలుకి పంపించాలి. మనీ గురించి కాదండి, వాళ్ళకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. మనీ ఈరోజు డబ్బులు ఉంటాయండి, రేపు ఉండవు. ప్రాణాలు అయితే డబ్బున్న ప్రాణాలు లేకపోతే ఎందుకంటే ఆ డబ్బు మనకి ఏం అవసరం ఆ డబ్బుతో. మనకు వాళ్ళు మంచిగా ఉండాలి, హెల్త్గా ఉండాలి, తిరిగి రావాలి. వీళ్ళకు సేఫ్టీ కూడా కావాలి. మా ఫ్యామిలీకి సేఫ్టీ కావాలని నా కోరిక, ఇంకేం అవసరం లేదండి మాకు. మరి దీని మీద కంప్లీట్గా యాక్షన్ ఎప్పుడు తీసుకోబోతున్నారు? పోలీసు వాళ్ళు ఏమన్నా విచారించేమన్నా దీని మీద? మీరు ఏంటంటే ఇది ఇప్పుడు వాళ్ళు పంపించారు, రిమైండ్ చేశారు. అది మీరు పోలీసు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ఎలా వెళ్తున్నారు మనకు అంత ఐడియా లేదు. సో మనం వాళ్ళని అంటే ఇప్పుడు అంత ఈజీ ఇచ్చేసి వదిలేలేం కదా, మరి మీరు ఎట్లా తీసుకోబోతున్నారు? ఇప్పుడు అది కోర్టుకి వెళ్తుంది కదండి. దాన్ని బట్టి మనం ఒక అడ్వకేసీ తీసుకొని సజెషన్ తీసుకొని ముందుకు వెళ్తాం మేము. అంటే పోలీస్ స్టేషన్లో కూడా అమ్మగారు చెప్పారు ఇందాక ఎలక్షన్ డ్యూటీ పడిందని చెప్పేసి ఎవరు కూడా లేరు దీని గురించి అని. అంటే ఏమన్నా పెండింగ్లో పెట్టారా? లేదండి, అది 8th రోజున ఇన్సిడెంట్. అది పెండింగ్ అయింది 8th రోజున కేసు. ఇది 14th జరిగింది కదా. దీని మీద చర్యలు ఇమీడియట్గా తీసుకున్నారు పోలీస్ వాళ్ళు. దే డన్ ఇన్వెస్టిగేషన్, దే హావ్ డన్ ద ఫార్మాలిటీస్ ఆల్సో. అది వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు వాళ్ళ మీద. ఇప్పుడు ఇంత గల్లీలో ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే కూడా గల్లీ వాళ్ళు రావడం ఆపడం ఇలాంటివి ఏం జరగలేదా? నార్మల్గా మీకు ఎవరితో పరిచయాలు లేవా ఇక్కడ? ఇక్కడ అందరు పరిచయాలు మేడం. ఇక్కడ ఏంటంటే భయస్తులు. ఇప్పుడు చాకు పట్టుకున్న వాళ్ళు అటాక్ చేయని కోసం మీరు ఏం చేస్తారు మేడం? నాకేమైనా అయితే భయపడతారు. అలా ఒక లేడీ పక్కన లేడీ వచ్చి ఆమె వీళ్ళని వచ్చి కాపాడిందంటే ఆమెని మీరు మెచ్చుకోవాలి. ఆమె ఒక లేడీ, ఒక జనాలు 10 మంది మొగోళ్ళు ఉన్నారు, ఎవరు రాలేరంటే ఒక లేడీ వచ్చి కాపాడితే ఆమెను నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రాణభయం ఉంటుందండి. నా వాళ్ళు చచ్చిపోతే నాకేందన్నా. ఇక్కడ మనం ఎట్లుంటే ఈ సొసైటీలో లేము ఇప్పుడు. అప్పట్లాంటి సొసైటీ కాదండి. ఎమోషనల్స్ బాండింగ్ లేవు ఇప్పుడు. ఎవరిది వాళ్ళదే. ఇప్పుడు పొడిచిపోయినా చూసుకొని వెళ్ళిపోతారు, ఫోటోలు తీస్తారు.